తనకు ఓటీసీ గెలిపిస్తే ప్రజల సేవ కోసం తన పూర్తి సమయాన్ని కేటాయిస్తానని ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోనే నిత్యం చేరికలు జరుగుతున్నాయని, ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పార్టీలో కొత్త జోష్ కనపడుతుందని అన్నారు. తాజాగా జైనత్ మండలం నీరాల గ్రామస్తులు మైనార్టీ నాయకులకు కయ్యం ఆధ్వర్యంలో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీ, విద్యానగర్, బంగారిగూడ కాలనీలో నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థి ఆత్రం సుగుణ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మన ముందున్న లక్ష్యం ఒక్కటేనని, అది పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగుణ విజయమని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఆమె విజయం కోసం కంకణబద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు. 2 లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్ నుండి 50,000కు పైగా మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల వారీగా నేతలు, కార్యకర్తలు ప్రచారాలు నిర్వహించాలని అన్నారు. అనంతరం 2వ పార్ట్ చిలుకూరి నగర్లోని 2వ వార్డు చిలుకూరి లక్ష్మీనగర్లో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ఆత్రం సుగుణ, కంది శ్రీనివాసరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ముఖ్య నేతలు హాజరయ్యారు. కాలనీ వాసులకు కండువాలు కప్పి పార్టీలకి సగౌరవంగా ఆహ్వానించారు. అందరూ కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక కోసం అందరూ కష్టపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఇంటికి కూడా ఈ రోజు నిరాల గ్రామం నుంచి ఫిరోజ్ ఖాన్ దోస్తానా యూత్ విలేజ్ ప్రెసిడెంట్ ఫిరోజ్ ఖాన్ గారికి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఓటర్ని కలవాలా. ఒక్కొక్క బూత్ లో 1000 ఓట్లు ఉంటే 1000 ఓటర్లను కూడా మనం కలవాలా. కలిసి సుగుణక్క ఎందుకు గెలిపియాలి. ఇటు రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది, ఇటు సుగుణక్కని కనుక గెలిపిస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అటు దేశంలో రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం, ఈ 3 కూడా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ లాగా పనిచేస్తాయి. వచ్చే ఎలక్షన్లలో మున్సిపాలిటీని మనమే గెలుచుకుంటున్నాం. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ ఎవరైనా కూడా మనమే గెలవబోతా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా మంచిగా పనిచేయాలా. మరి కాంగ్రెస్ కుటుంబం ఈరోజు కాంగ్రెస్ కుటుంబంలో చేరడం మా ఇంటి బాధ్యత, మా కాంగ్రెస్ కుటుంబ బాధ్యతగా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మీ అందరినీ కూడా మా కాంగ్రెస్ కుటుంబము మిమ్మల్ని స్వాగతిస్తుంది. ఎల్లవేళలా మనందరం కూడా ఒక కష్టజీవులం. ఈరోజు అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి నా మిత్రులు, సోదరులు, మంచి వక్త, చిన్న వయసులో అయినా పెద్దగా మాటలు నేర్చుకున్నటువంటి అందరి గుండెల్లో ఉండేటువంటి నాయకుడు, ఉత్సాహంగా నవ్వుతూ తన మాటలే తనకి బలం, అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మంచి నాయకుడు మా సోదరుడు మరి కంది శ్రీనివాసరెడ్డి అన్న గారికి. అన్న నేను హామీ ఇస్తున్నాం, మీ పక్షాన అవుతాం, మీ బలం అవుతాం, మీ ధైర్యం అవుతాం, మీ శక్తి అవుతాం, మీ కష్టాల్లో భాగస్వాములు అవుతాం. మమ్మల్ని నమ్మండి, మాకు ఆస్తులు వద్దు, మీరే మా బలగం, మీరే మా శక్తి, మీ మధ్యలో ఉంటామనేసి హామీ ఇస్తున్నాం.